హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. అంబరీషుని దుర్వాసురుడు శరణువేడుట. ఆ విధముగా శ్రీ మహావిష్ణువు పరమశాంత స్వభావంతో దుర్వాసుని బుజ్జగించి మరలా ఇట్లనెను. ఓయి దుర్వాసముని, నీవు బ్రాహ్మణుడవు, నీ శాపం అమోఘము. నీవు 10 జన్మలనెత్తిమని అంబరీషుని ఘోరముగా శపించితివి. అదియూ మంచికే జరిగినది. అందువలన దుష్ట శిక్షణార్థము నేను 10 అవతారములెత్తుదును. కారణం ఏమి అని అడుగవచ్చును. నీవు శపించు సమయమున నేను అతని హృదయమునందు ఉంటుని, అందువలన ఆ శాపములు నాకు తగిలినవి. అందువలన నీవు వచనానుసారముగా చేప, కూర్మము, వరాహము, సింహము, పొట్టివాడు, క్రూర బ్రాహ్మణుడు, మూఢరాజు, రాజ్యము లేని రాజు, పాషాండుడిగాను బ్రాహ్మణుడిగాను జన్మనెత్తమని శపించితివి. ఆ మాదిరిగా నేను 10 జన్మలకు బదులు 10 అవతారములు నెత్తుదును. ఆ అవతారములు ఏవియో వినుము. జన్మ చేప, మత్స్యావతారము. జన్మ తాబేలు, కూర్మావతారము. జన్మ వరాహము, వరాహావతారము. జన్మ సింహము, నరసింహావతారము. జన్మ పొట్టివాడు, వామనావతారము. జన్మ క్రూర బ్రాహ్మణుడు, పరశురామావతారము. జన్మ మూఢరాజు, రామావతారము. జన్మ రాజ్యము లేనివాడు, కృష్ణావతారము. జన్మ పాషాండు, బుద్ధావతారము. జన్మ నిష్కర్మణ బ్రాహ్మణుడు, కలికావతారము. ఈ విధముగా నీవు శపించిన రీతి 10 జన్మలు ఎత్తి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయుదును. కావున ఓ దుర్వాస, ఇప్పుడు నేను చెప్పినట్లు చేయము. చక్రాయుధము శాంతించును. అంబరీషుడు భాగవతోత్తముడు. కేవలము వ్రతభంగమగుననియే జలపానము వనరించెను. నీవు చేసిన పనికి మిగులు వగచుచున్నాడు. ప్రాయోపవేశము చేసి ప్రాణములు విడువ సిద్ధముగా ఉన్నవాడు. అందువలననే చక్రము నిన్ను ఇంతగా బాధించున్నది. అవి అన్నీయు మహర్షి తుల్యుడవు. మహాజ్ఞానియగు నీకు తెలియని అంశములు గాని ప్రజారక్షణము, రాజ్యధర్మము గాని ప్రజాపీడనము కాదు. అటులనే సర్వులను ధర్మ మార్గవలంబంగా చేసి ధర్మన్యాయములను పునరుద్ధరించుట బ్రాహ్మణ ధర్మము. ఒకరి పాపి అయినను మరి ఒక బ్రాహ్మణుడు వచ్చి అతనికి ప్రాయశ్చిత్తము అనరింపవలేను. బ్రాహ్మణ హింసయు బ్రాహ్మణ అవమానము ఎంత పాతకములో అటులే భక్తులను చేసిన అవమానము భక్తి హింసయు అంత పాతకములగును. కావున ఓ మహర్షి, నీవు సర్వసంగ పరిత్యాగివి, తపోజనుడవు, బ్రాహ్మణోత్తముడవు. నీకింత కోపం తగదు. కోపం వలన యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము మరిచి నీవు వెంటనే కోపంను వదిలి అంబరీషుని శరణవేడుము. అతడు ఉత్తముడు. అదియుగాక అతడొక్కడే ఈ సకల చరాచర ప్రకృతి యందు నిన్ను రక్షించగలవాడు అని చెప్పి విష్ణు మాటలను ఆలకించి దుర్వాస మహర్షి ఎంతో బాధ చెంది తాను చేసిన అవివేకమునకు సిగ్గుపడిన వాడై మారు మాట్లాడ నేరక విష్ణు భగవానుడు చెప్పినట్లు అంబరీషుని శరణు వేడుటకై బయలుదేరెను.